హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జాబిలీ క్రియేషన్స్ 59. సో ఈరోజు వచ్చేసి చిన్న డౌట్ క్లారిఫై చేద్దామనేసి బిగినర్స్ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నేను ఈ డిజైన్ చాలాసార్లు వేసాను, చూడండి చాలా చాలా బాగుంది. బట్ కొన్నిసార్లు కొన్ని బార్డర్స్ అనేటివి అయితే మనం ఎంత వేసినా కానీ నీట్గా అనేది రాదు, అంటే కొంచెం పలుచుగా వస్తూ ఉంటుంది అనమాట. చూడండి ఇలా పలుచుగా వస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఏం చేయాలి అంటే ఒక్కొక్కసారి మనము డబుల్ స్టిచ్ అనేది వేసుకోవడం జరుగుతుంది. బట్ మనం వేసినప్పుడు ఎలా అంటే మళ్ళీ కనెక్షన్ వైజ్గా ఇలా ఇలా ఇదంతా స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ బార్డర్ కుట్టుకుంటూ రావడం, మళ్ళీ ఇది కుట్టిన తర్వాత బార్డర్ కుట్టుకుంటూ ఇలా వస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు మనం కొంచెం ఓపిక్గా అయితే మనము స్టిచ్చింగ్ అనేది చేస్తే మాత్రం చాలా అంటే వర్క్ అనేది ఫినిషింగ్ వైజ్గా బాగుంటుంది అనమాట. చూడండి ఆల్రెడీ నేను ఇది వేసాను, ఇది ఓన్లీ సింగిల్ లైన్ కాబట్టి ఇది బాగా కనిపిస్తుంది, ఈజీగా కుట్టుకుంటూ వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ మాత్రం చూడండి పల్స్గా ఉందన్నమాట. సో దీన్ని మనం ఫిల్ చేయాలి. సో అది ఎలా అనేది అయితే నేను స్క్రీన్లో ఇప్పుడు చూపిస్తాను, మీరు చూడండి. బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది, ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే పర్లేదు. ఒకసారి చూడండి, మీకు కూడా ఏమన్నా కొత్త ఆలోచనలు ఏమన్నా వస్తే కనుక చూడండి. అలాగే చూడండి ఇప్పుడు ఎలా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ స్టిచ్ చేశాను కదా, దీన్ని ఇలా మనం స్క్రీన్లో ఎలా అంటే ఇలాంటి 12 నీడిల్స్ అనమాట నేను యూస్ చేసేది, RRR. సో దీంట్లో నేను ఆల్రెడీ వెనక్కి ముందుకి అనేది మనం ప్లస్ అండ్ మైనస్ ఆప్షన్స్ని యూస్ చేసుకుంటూ మనం కొన్ని స్టిచ్చెస్ని స్కిప్ చేసుకుంటూ కుట్టాలన్నమాట. సో ఒకసారి చూపిస్తాను. నేను ఫస్ట్ అయితే ఇక్కడ చూపిస్తాను ఎలా కుడుతుంది అనేది, దాని తర్వాత ఇక్కడ చూపిస్తాను, ఓకేనా. చూడండి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు మనకు ఇలా వెళ్ళిపోతుంది అనమాట. చూడండి చూడండి అలా వెళ్ళిపోతుంది. సో అది మనకు అవసరం లేదు. సో అలా అవసరం లేదు అనుకుంటే అప్పుడు మళ్ళీ ఈ ప్లస్ అండ్ మైనస్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి కొద్దిగా మనం బ్యాక్ వచ్చేసేయాలన్నమాట. ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో మనం కొద్దిగా బ్యాక్ వెళ్ళిపోవాలి. చూడండి చూసారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాను. బట్ మనకు కావాల్సింది ఏంటి అంటే పూర్తిగా వీటన్నిటిని కూడా కంప్లీట్గా, అంటే ఆల్రెడీ కుట్టిన దాని మీద మనం కుట్టుతున్నాం కాబట్టి వీటన్నిటిని స్కిప్ చేయాలి, కుట్టినట్టుగా చేయాలి. సో కుట్టకుండానే కుట్టినట్టుగా మనం ముందుకు వెళ్ళిపోవాలి. సో అప్పుడు మనము ఈ ప్లస్ బటన్ అనేది ప్రెస్ చేయాలి. అప్పుడు చూడండి ఇక్కడ మొత్తం కూడా కుడుతూ ఉంటుంది, చూడండి కంప్లీట్గా అక్కడ కుడుతూ ఉందన్నమాట. సో కుట్టు పడద్దు దానిపైన, బట్ ఆ స్టిచెస్ అన్నీ కూడా మనం స్కిప్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఈ రకంగా కొంచెం ఓపిక అనేది చేసుకొని మనం మిషన్ దగ్గరే కూర్చొని కనుక ఒకవేళ వర్క్ అనేది పలుచగా వస్తే కనుక మనకి ఎక్కడైతే మళ్ళీ కుట్టు అనేది పడాలి, బాగా నీట్గా కనిపించాలి, కొంచెం ఎంబోజింగ్గా కనిపించాలి బార్డర్స్ అనేవి అనుకుంటే మాత్రం ఇలా చూసుకొని కొంచెం నిదానంగా చేయాలి, ఓకేనా. చూడండి ఆల్రెడీ మనకు ఇక్కడ అయిపోయింది కదా, మళ్ళీ ముందుకు వచ్చేసింది. సో మనం కొంచెం ఈ లైన్ అనేది మళ్ళీ ఫిల్ చేయాలి కాబట్టి కొద్దిగా మనం బ్యాక్కి వెళ్తాం, ఓకేనా. సో మైనస్ బటన్ అనేది ప్రెస్ చేసి నేను బ్యాక్కి వెళ్తున్నాను, చూడండి ఓకేనా. కొంచెం బ్యాక్కి వెళ్తున్నాను, ఇక్కడ మనకు స్కిప్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను, ఓకేనా. ఇలా కంటిన్యూషన్ అనమాట. మళ్ళీ మనకి ఇక్కడ అవసరం లేదు, ఆల్రెడీ బాగానే ఉంది. సో మనకు ఓన్లీ ఈ లైన్ రావాలి, బట్ ఈ లైన్ అనేది మనకు ఈజీగా ఒకేసారి కుట్టడానికి రావట్లేదు అనమాట. సో ఒక్కొక్క దాంతో లింకప్ అయి ఉన్నాయి, చూడండి ఇలా మొత్తం ఇదంతా కుట్టిన తర్వాత అప్పుడు ఇలా వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ స్టిచెస్ అన్ని మనం స్కిప్ చేసుకొని సేమ్ యాజ్ యూజువల్గా ప్లస్ అండ్ మైనస్ ఉన్నాయి కదా, సో ఆ ఆప్షన్స్లో ప్లస్ సింబల్ ప్రెస్ చేస్తే మొత్తం అన్నీ కూడా కుట్టినట్టుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ స్టిచెస్ మనం స్కిప్ చేసి ఎక్కడైతే మనకు కుట్టు కావాలి, మళ్ళీ డబుల్ స్టిచ్ పడాలి అనుకుంటే దాన్ని మనం కొంచెం కేర్ఫుల్గా దగ్గరగా చూసుకొని ఆ డిజైన్ మన మైండ్లో మనం వేస్తున్నట్టుగా ఫీల్ అవుతూ మనము స్టిచెస్ని కనుక గమనిస్తే కనుక ఈజీగా మనం ఎక్కడ కుట్టు అంటున్నామో డబుల్ స్టిచ్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనం వేసి వచ్చానమాట. చూడండి నేను అక్కడికి మళ్ళీ స్టాప్ చేసి అప్పుడు ఓకే చేశాను, ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ కూడా అదే ప్రొసీజర్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే సో చూడండి అలా, సో సేమ్ స్కిప్ చేసుకుంటూ మనం ఆ విధంగా బార్డర్స్ అన్నిటిపైతే కొంచెం ఎంబోజింగ్గా కుట్టుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఈ చిన్న టిప్ మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.